హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు అలసందలతో మసాలా వడలు ఎలా చేయాలో చెప్తానండి. సో వీటిని అయితే మా ఊర్లో బొబ్బర్లు అంటారు. ఆంధ్రలో అంటే అన్ని సైడ్లో కాదు, మా ఊర్లో అయితే బొబ్బర్లు అంటారు. మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే తెలంగాణలో అలసందలు అంటున్నారండి. సో నాకైతే ఫస్ట్ ఈ నేమ్ కోసం కన్ఫ్యూజన్ అయ్యాను. దీనికైతే అలసందలు వాళ్ళని ఫిక్స్ చేశాను అనమాట. ఫస్ట్ నైట్ అలసందలు నానబెట్టుకుని శుభ్రంగా కడుక్కుని మార్నింగ్ ఇలా మిక్సీ పట్టుకోవాలండి. వాటర్ ఏం వేయవసరం లేదు. వాటర్ వేయకుండా అలాగే దాల్చిన చెక్క, లవంగాలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. నాకు మసాలా ఫ్లేవర్ రావాలి కాబట్టి అవసరం లేదనుకుంటే వేయవసరం లేదు. వాటర్ ఎందుకు వేయొద్దు అంటున్నానంటే వడల కింద చేసుకున్నప్పుడు గట్టిగా ఉండాలి కాబట్టి పిండే వేసుకోవసరం లేదు. మీకు అంతగా కావాలంటే కొద్దిగా వేసుకోండి, నేనైతే వేయలేదు. సో దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి అల్లము చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి. సో నేను కట్ చేశాను కదా అలాగే పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల కింద వేసుకోవాలి. అలాగే దీంట్లోకి కొత్తిమీర కూడా వేసుకున్నానండి. కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. తర్వాత ఏంటంటే చూడండి, ఉల్లిపాయ ముక్కలు అనమాట. ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా వేసుకున్నాను. మీకు కావాలంటే చిన్న చిన్న ముక్కల కింద కూడా కట్ చేసి వేసుకోవచ్చు. అలాగే కరివేపాకు, అలాగే పుదీనా కూడా వేసుకున్నాను. మీకు దీంట్లో ఏం లేకపోయినా స్కిప్ చేయొచ్చు, పర్వాలేదు. ఇవన్నీ ఉంటే టేస్ట్ ఉంటుంది అనమాట. అలాగే సాల్ట్, తర్వాత ఏంటంటే జీలకర్ర వేసానండి. సో ఇవన్నీ బాగా కలుపుకోవాలి. నాకు పిండి గట్టిగానే ఉంది చూడండి. ఇవన్నీ వేసాక కూడా వడలు అనేవి బాగా వచ్చాయి అన్నమాట. ఇది అలసందల పప్పు కాబట్టి వైట్గా ఉంది. సో అలసందలతో చేస్తే అది బ్రౌన్ కలర్లో వస్తాయి కదా. సో నేను మొత్తం కలుపుకున్నానండి. తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను మర్చిపోయాను, ఆల్రెడీ పప్పు వేయడం మర్చిపోయాను అనమాట. నానబెట్టుకున్న పప్పు కొద్దిగా తీసాను. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే క్రిస్పీగా వస్తాయండి. సో అది కూడా మీరు తప్పగా వేయండి, బాగుంటుంది చాలా. నూనె పెట్టుకున్నాను. నూనె బాగా హీట్ అవ్వాలండి. హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు మనము వడలు వేసుకోవాలి. వీటిని మా ఊర్లో వడలని అంటారండి. సో ఇటు సైడ్ గారెలు అంటారు. నేను అందుకే వడలు అని పెట్టాను అన్నమాట. సో మీకు ఇష్టమైన పేరు పెట్టుకోండి. కాకపోతే ఈ స్టైల్లో చేస్తే ఏంటంటే చాలా టేస్ట్ వస్తుంది. ఎవరైనా చుట్టాలు మీ ఇంటికి వచ్చినప్పుడు కానీ, ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు కానీ, మీకు కానీ స్నాక్స్గా తీసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్గా తినవచ్చు. చాలా బాగుంటుందండి. ఆయిల్ కూడా అస్సలు లాగదు, చాలా బాగా వస్తుంది. చూడండి, కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఏంటంటే వాటికి అంతటా అవే పైకి వచ్చేస్తాయి అన్నమాట. నేనైతే చాలా ఎక్కువ స్నాక్స్ వేస్తానండి. వడలు కానీ ఇలా గారెలు కానీ ఇలా వేస్తూ ఉంటాను. సో మంట అనేది బాగా ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, వెంటనే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోండి. సో ఇలా అయిన తర్వాత అటు సైడ్ కూడా బాగా వేగాలి కాబట్టి తిప్పుకోండి. రెండు వైపులా తిప్పుకుంటే బాగా వేగుతాయి. ఫస్ట్ టైం వేసినప్పుడు కొంచెం ఎక్కువసేపు వేగాలి, ఎందుకంటే లోపల బాగా మగ్గాలి కదా. కొంచెం నూనె అనేది బాగా వేడైన తర్వాత సెకండ్ టైం వేసినప్పుడు ఏంటంటే మనకి కొద్దిగా తక్కువ టైంలోనే వేగిపోతాయి. చూడండి, కలర్ వచ్చిన తర్వాత ఏంటంటే నేను తీసేసుకున్నానండి. సో ఇలా లోపల పప్పు కూడా వేసా కదా, పప్పు కనిపిస్తుంది చూడండి, చాలా టేస్టీగా ఉంటాయండి. నేనైతే చెప్తున్నాను, మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. అసలు ఇలా చేస్తే మీరు అస్సలు రుచి వదలరు అనమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా వీడియో నచ్చి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.